అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవిటీ ఫుడ్ మేనియా. ఈరోజు సండే. సండే స్పెషల్ మెనూ ఏంటంటే పాలకూర మటన్ చేద్దామని ఈరోజు నేను డిసైడ్ అయ్యాను. పాలకూర మటన్ని ఎలా చేస్తారో క్విక్గా మీకు నేను చూపించేసేస్తాను. రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఈ గరిటెతో 1.5 గరిట ఆయిల్ దీనికి సరిపోతుంది. ఆయిల్ని కొద్దిగా హీట్ ఎక్కిద్దాం. హీట్ ఎక్కాక ఆనియన్స్ వేద్దాం. ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ మనం వచ్చేసి ఆనియన్ 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అవి ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఇంత వేగాక నెక్స్ట్ మనం 1 స్పూన్ పసుపు వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. సరిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం దీన్ని ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోకి మనం మటన్ డంప్ చేసేసుకోవచ్చు. ఫ్రై అయితే బాగానే అయింది. నెక్స్ట్ ఇప్పుడు మటన్ తీసుకుని నేను మటన్ దీంట్లో వేసేస్తాను. బాగా కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి మటన్ని. 5 to 10 minutes కొద్దిగా మంట పెద్దగా చేసుకొని పెట్టుకొని ఇది ఫ్రై అంటే వరకు ఉంచుదాం దీన్ని. మటన్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక 3 కట్టల పాలకూర తీసుకున్నాను నేను. దాన్ని చిన్నగా ఈ సైజులో కట్ చేసుకొని దీంట్లోకి మొత్తం వేసేస్తున్నాను. వేసాక ఒకసారి పాలకూర వేసాక ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని 5 minutes వరకు ఇలానే దీన్ని సిమ్ పైన కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 minutes వరకు దీన్ని ఇలాగే పొయ్యి మీద పెట్టాను. ఆఫ్టర్ దట్ చిన్న మెంతం కూర తీసుకున్నాను. చిన్న మెంతం కూర ఒక చిన్న కట్ట తీసుకొని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఈ మెంతం కూరతోటి ఫ్లేవర్గా వస్తుంది కర్రీ. నెక్స్ట్ కొత్తిమీర, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగానే, మరి అంత ఎక్కువ కాదు. కారం వేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేయండి కారం, లేదా నార్మల్ అయితే నార్మల్గా తినండి. 2 స్పూన్ల మీద కొద్దిగా ఎక్కువ వేసాను. నెక్స్ట్ సాల్ట్ ఈ స్పూన్తో ఒకటి వేసాను. నెక్స్ట్ ఇంకొక 1/2 స్పూన్ వేసాను. సరిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes సిమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. 5 minutes వరకు దాన్ని అలాగే మగ్గించినాక ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఎనఫ్, 1 గ్లాస్ సరిపోద్ది. 1 గ్లాస్ ఎందుకంటే పాలకూరలో కూడా వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో నీళ్ళు ఎక్కువ పట్టాయి మనకు. గ్లాస్ ఒకటి సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే హై ఫ్లేమ్లో 1 విజిల్, దాని తర్వాత లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఈ రెసిపీకి ఎక్కువ మసాలాలు, ఇంగ్రీడియంట్స్ ఏవీ అవసరం లేవు. పాలకూర ఫ్లేవర్ కోసం కొద్దిగా చిన్న మెంతం కూర, కొత్తిమీర సరిపోతుంది. చాలా టేస్టీగా అవుతుంది కర్రీ. అయ్యాక చూడండి మీరు ఎలాగ ఉంటుంది. మటన్ పాలకూర ప్రిపేర్ అయ్యాక చూడండి ఇప్పుడు మీరే.
దాని కలరు, టెక్స్చర్, పీసెస్ని చూడండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పర్ఫెక్ట్గా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరొక మంచి రెసిపీతో మీ ముందు నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను. బాయ్.